అందరికీ నమస్కారం అండి. పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టిన కొత్తలో అసలు పార్టీననేది ఎలా నడిపిస్తాడా అని చాలా మందికి కోటి ప్రశ్నలు ఉండేయండి. ఒకటి కాదు, 2 కాదు, కోటి ప్రశ్నలు. ఎందుకంటే ఇతను ఒక సినిమా హీరో, అగ్ర హీరో. కానీ రాజకీయం చేయాలంటే ఒక రాజకీయ పార్టీని పెట్టిన తర్వాత అవతల వ్యక్తులు వ్యూహాలేస్తా ఉంటే దానికి మించి ప్రతి వ్యూహాలేస్తే తప్ప ఒక రాజకీయ పార్టీ అనేది నిలబడటం అనేది చాలా కష్టం ఈ రోజులలో చూస్తూ ఉంటే. అది ఇప్పుడే కాదు, ఎప్పుడైనా సరే ఏ రాష్ట్రంలో అయినా ఒక రాజకీయ పార్టీ పెట్టిన తర్వాత ఆ పార్టీ అనేది ప్రజల్లో ఎప్పుడు ఉండాలి అంటే మనకి కొద్దో గొప్ప అభిమానం అనేది ఉంటే సరిపోదు. ప్రజల్లో ఎప్పుడు కూడా మమేకం అవుతూ ఉండాలండి. ఒక చిన్న బొన్న చితక నాయకుడైతే అది వేరే విషయం, కానీ ఒక పార్టీని పెట్టిన అధినాయకుడైతే మాత్రం ఎప్పుడు కూడా ప్రజల వద్దే ఉండాలి. చాలామంది అనుకున్నారు ఆ పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టింది కానీ నిలబడుడేమో అని. నేను ఇంతకుముందు ఒక వీడియో చేశాను, పవన్ కళ్యాణ్ గారు రాజకీయ మేధావి. ఆ వీడియో చూసి నాకు చాలామంది మెచ్చుకున్నారు, చాలా బాగా విశ్లేషణ చేశారు అని. ఎందుకంటే నాకు తెలిసిన కొద్దో గొప్ప పరిజ్ఞానం బట్టి ఇవన్నీ మీకు చెప్తున్నానండి. ముందుగా మీరు చేయాల్సింది ఏంటంటే ఈ వీడియో మాత్రం చివరి వరకు చూడండి. చివరి వరకు చూస్తే పవన్ కళ్యాణ్ గారు ఎంత రాజకీయ మేధావి అనే సంగతి మీకు పూర్తిగా అర్థమయ్యేటట్టు చెప్పడానికి ప్రయత్నిస్తారు. కాబట్టి ముందుగా మీరు చేసేది ఏంటంటే ఈ వీడియోకి మాత్రం ఒక లైక్ మాత్రం చేయండి. సరే, మ్యాటర్లోకి వెళ్ళిపోదాం. పవన్ కళ్యాణ్ గారిని ఎన్నో రకాలుగా ఆయన రాజకీయ జీవితాన్ని సర్వనాశనం చేద్దామని చెప్పి ఎన్నో విధాలుగా అసలు ఆయన్ని ప్రయత్నించినంత ఈ విధిగా ఏ పార్టీని కూడా ప్రయత్నించలేదండి. ఎందుకంటే అతన్ని ప్రత్యేకంగా కొంతమంది బూతులు తిట్టడానికే ఉండేవాళ్ళు, విమర్శించేవాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా. విమర్శించి 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 అసలు వాళ్ళే విసిగెత్తిపోయేవాళ్ళు. ఇంకా ఏమి విమర్శించాలా నాయన, ఇంకా విమర్శించడానికి ఏమున్నాయా అని. ఒకరు కాకపోతే ఒకరు విమర్శించిన వాళ్ళు విమర్శించకుండా ఇష్టం వచ్చినట్టుగా విమర్శించేవాళ్ళు. అసలు ఆ విధంగా విమర్శించినా కానీ అసలు అందరి అంచనాలను మించి పవన్ కళ్యాణ్ గారు గట్టిగా నిలబడిందంటే పవన్ కళ్యాణ్కి నిజంగా హ్యాట్సాప్ చెప్పాలండి ఈ ఒక్క విషయంలో మాత్రం. ఎందుకంటున్నానంటే సరే, విమర్శించే వాళ్ళని పక్కన పెట్టేసేయండి, అది మనం చాలా వీడియోలో చెప్పుకున్నాం. పవన్ కళ్యాణ్ గారిని ఎంతమంది ఏ విధంగా ఆ బూతులతోని ఇష్టం వచ్చినట్టుగా విమర్శించారనేది వాళ్ళని పక్కన పెట్టేసుకుందాం. ఎంతమంది అయితే ఇంతకు ముందు పవన్ కళ్యాణ్ గారిని ఇష్టం వచ్చినట్టుగా భూని మాట్లాడారో వాళ్ళకి ఇప్పుడు తగిన గుణపాఠం జరుగుతుంది. సరే, ఆ మ్యాటర్ అనేది పక్కన పెడితే, సరే ఈ మధ్యలో నేను యూట్యూబ్లో ఏదో వీడియో చూస్తూ ఉంటే నాకు ఆ వీడియో కిందే హరిరామ జోగే గారు, తర్వాత ముద్రగడ్డ పద్మనాభం గారు, వీళ్ళిద్దరు ఫోటోతోనే ఒక వీడియో కానిచ్చిందండి. నాకైతే నేనైతే ఆ వీడియో అయితే ఓపెన్ చేసి చూడలేదు. ఒక్కసారి వీళ్ళ గురించి నేనెందుకు వీడియో చేయకూడదు, ఇంతవరకు చేయలేదు కాబట్టి ఒకసారి వాళ్ళని మీకు గుర్తు చేద్దామన్న ఉద్దేశంతో ఈ యొక్క వీడియో చేస్తున్నానండి. ముఖ్యంగా హరిరామ జోగయ్య గారు చాలా అసలు రాజకీయ పెద్ద పండితుడు, పెద్ద మేధావి, రాజకీయంలో చాలా పెద్ద అనుభవాలు కూడా. అయితే కొన్నాళ్ళ పాటు పవన్ కళ్యాణ్ గారు వీళ్ళిద్దరికీ మంచి బాండింగ్ ఉండేదన్నమాట. ఇది హరిరామ జోగయ్య గారు ప్లస్ అలాగే పవన్ కళ్యాణ్ గారు పెద్దవారని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు కూడా హరిరామ జోగయ్య గారికి ఇచ్చే విలువనేది ఇచ్చేవాడు. సరే, వీళ్ళిద్దరికీ ఎక్కడ చెడిందో కానీ హరిరామ జోగయ్య గారు లేఖలు రాయటం మొదలేసిందండి. ఇది ఎలక్షన్ టైంలో లేఖలు ఏ విధంగా రాసేవాడు, నువ్వు 30 తీసుకోవటం ఏంటి, 40 తీసుకోవటం ఏంటి, 70 సీట్లు అడుగు, 80 సీట్లు అడుగు, ఎంపీ టికెట్లు ఒక 5, 6, 10 అడుగు అని చెప్పేసి ఈ విధంగా డైలీ రోజుకు ఒక లేఖ రాస్తూ ఉండేవాడు. అసలు ఆ పార్టీలో ఉన్న వాళ్ళకి చిరాకు దుబ్బేదనమాట. ఆ పార్టీలో ఉన్న వాళ్ళకు, తర్వాత మళ్ళాంటి వాళ్ళకు కూడా, చూసే వాళ్ళకు కూడా, ఏంది హరిరామ జోగయ్య గారు మొన్నటిదాకా పవన్ కళ్యాణ్ గారితో చాలా మంచిగా ఉన్నారు, ఈ మధ్యలో ఏంటి వీళ్ళకి ఎక్కడ చెడింది అనుకున్నాను. కానీ ఎక్కడ చెడిందంటే వాళ్ళ అబ్బాయి ప్రకాష్, వాళ్ళ అబ్బాయికి పవన్ కళ్యాణ్ గారు టిక్కెట్ ఇవ్వలేదన్న ఉద్దేశంతోనే పవన్ కళ్యాణ్ గారిని మెల్లగా హరిరామ జోగయ్య గారు ఏంటంటే రోజుకొక లేఖ రాసేవాడండి. ఆ లేఖలో ఏ విధంగా ఉండేయంటే, జనసేన కార్యకర్తలు, జనసేన నాయకులు అసలు ఈ పార్టీలో ఎందుకున్నారా బాబు, మరి 21 ఎమ్మెల్యే సీట్లు అడగటం ఏంటి, 2 ఎంపీ సీట్లు అడగటం ఏంటి, ఆ పార్టీలో ఉన్న కార్యకర్తలకు, నాయకులకు, వీర మహిళలకు కూడా ఒక అనుమానం అనేది రావాలన్న ఉద్దేశంతోనే ఆ లేఖలు స్పందించేవారు. పవన్ కళ్యాణ్ గారు చూసి 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 ఒకరోజు ఒక మాట అన్నాడు, నాకు ఎవ్వరు సలహాలు ఇవ్వాల్సిన అవసరం లేదు, నాకు అన్నీ తెలుసు, సలహాలు ఇచ్చే వాళ్ళనేది ఉంటే దయచేసి పక్కకి వెళ్ళిపోండి. సూటికి చెప్పిండు అన్నమాట పవన్ కళ్యాణ్ గారు.
అప్పటికైనా కానీ లేఖలు స్పందించడం స్టార్ట్ చేసింది. లేఖలు అనేది ఆగలే. సరే, ఇది హరిరామ జోగయ్య గారి మ్యాటర్ అయితే, నెక్స్ట్ ముద్రగడ్డ పద్మనాభం గారు. ముద్రగడ్డ పద్మనాభం గారు ఫస్ట్ అయితే మాత్రం జనసేన పార్టీలో ఉందామని చెప్పి చేరదామని చెప్పి చూసిండండి. కానీ అతను ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారు మా ఇంటికి వచ్చి ఆహ్వానిస్తేనే నేను జనసేన పార్టీలో ఉంటానని చెప్పి ఆయన ఒక డిమాండ్ చేసిండు. అసలు నాకు తెలియకడుగుతున్నా, జనసేన పార్టీలో ఉండాలంటే ప్రతి ఒక్కరూ కూడా ఇంటికి వెళ్ళి ఆహ్వానించాల్సిన అవసరం లేదు. జనసేన పార్టీ కాదు, ఏ పార్టీలైనా సరే. సరే, మీరు అంతగా కొద్దిగా పెద్ద నాయకులు అనుకోండి, ఒక ప్రజాదరణ ఉందనుకోండి, కొంతమంది ఏం చేస్తారు, పెద్ద పెద్ద నాయకులైతే ఒక భారీ బహిరంగ సభ పెట్టి అక్కడికి పార్టీ నాయకుల్ని, పార్టీ కార్యకర్తల్ని, పార్టీ అధినేతని అందరూ పిలిచి అందరి సమక్షంలో భారీ బహిరంగ సభలో ప్రకటిస్తారనమాట. ఒక భారీ బహిరంగ సభ పెట్టి వారందరి సమక్షంలో ఆ పార్టీలో చేరతారనమాట. కానీ ఈయన అట్లా కాదు. ఇతని ఉద్దేశం ఏంటి, పవన్ కళ్యాణ్ గారు మా ఇంటికి వచ్చి ఆహ్వానిస్తేనే అప్పుడు నేను ఆ పార్టీలోకి వెళ్తానని చెప్పి ఇతను అనుకునేవాడు. పవన్ కళ్యాణ్ గారికి ఏ ఉద్దేశం ఉంది, హరిరామ జోగయ్య గారికి పెద్దవాడు కాబట్టి ఏ విధంగా అయితే ఆయన మర్యాద ఇచ్చిండో అదేవిధంగా ముద్రగడ్డ పద్మనాభం గారికి ఇచ్చారు. పోతే పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళలే. ఎందుకని వెళ్ళలేదంటే, అప్పుడు వైసీపీ ప్రభుత్వం అనేది ఉండేది. అధికారంలో వైసీపీ ప్రభుత్వం ఉన్న తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఏమన్నా చిన్న నాయకుడు అండి? పవన్ కళ్యాణ్ గారు ఒకళ్ళ ఇంటికి వెళ్ళాలన్నా, ఒకళ్ళ ఏదైనా రోడ్ షో చేయాలన్నా, లేదా భారీ బహిరంగ సభ పెట్టాలన్నా, ఎక్కడైనా మీటింగ్ పెట్టాలన్నా, కనీసం కార్యకర్తల మీటింగ్ ఎక్కడైనా నడిపించుకోవాలన్నా కానీ ఆయనకు ప్రభుత్వం నుంచి ఒక ఆర్డర్ అనేది రావాలి. ఎందుకంటే ఆయన వెళ్తూ ఉంటేనే కొన్ని వేల మంది ఆయన వెనకాల వస్తూ ఉంటారు కంట్రోల్ చేయడానికి. చాలామంది పోలీస్ సిబ్బంది ఉండాలి. అందువల్ల కొన్ని కారణాల చేత పవన్ కళ్యాణ్ గారు ముద్రగడ్డ పద్మనాభం గారి ఇంటికి వెళ్ళలేకపోయినప్పుడు, మీరు నా ఇంటికి రాలేదు కాబట్టి నీ పార్టీలో చేరనన్న ఉద్దేశంతో వెంటనే ఆలోచించి వైసీపీ పార్టీలో చేరిపోయినోడు చేరిపోయినట్టు ఉండకుండా అప్పటికే పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నియోజకవర్గంలో పోటీ చేస్తున్నారు. ముమ్మరంగా ప్రచారాలు జరుగుతున్నాయి. ఈ మూడు పార్టీలు కూడా, వైసీపీ పార్టీ, తెలుగుదేశం పార్టీ, అట్లాగే జనసేన పార్టీ. అక్కడక్కడ ప్రచారాలు జరుగుతూ ఉంటేనే ముద్రగడ్డ పద్మనాభం గారు ఏం చేశారు, లేదు కుదరదు, మీరు పిఠాపురంలో ఖచ్చితంగా వాడిపోతున్నారు అని ఛాలెంజ్ చేసింది. పవన్ కళ్యాణ్ గారి కానీ ఒకవేళ గెలిచినట్లయితే నేను పద్మనాభరెడ్డిగా మార్చుకుంటున్నాడు. చివరికి ఏమైంది, పవన్ కళ్యాణ్ గారు అత్యధిక మెజార్టీ, పిఠాపురంలో అత్యధిక మెజార్టీ, దగ్గర నాకు తెలిసినంత వరకు అయితే ఒక 74,000 మెజార్టీ అనుకుంటా పిఠాపురంలో. అంత మెజార్టీ, బంపర్ మెజార్టీ వచ్చి పవన్ కళ్యాణ్ గారు అతని పార్టీలో ఉన్న నాయకులు మొత్తం A to Z 100% అందరు గెలిచారండి. అయితే ఈ ఎలక్షన్లు జరగకముందు పద్మనాభం గారి కూతురు క్రాంతి గారు వచ్చి చెప్పారు, మా నాన్నని వైసీపీ పార్టీలో ఉన్న కొంతమంది నాయకులు మిమ్మల్ని విమర్శించడానికి ఆయన ఉపయోగించుకుంటున్నారు అని. ముద్రగడ్డ పద్మనాభం గారిని వాళ్ళ సొంత కూతురే వచ్చి చెప్పిన తర్వాత ముద్రగడ్డ పద్మనాభం గారు ఏ విధంగా కౌంటర్ ఇచ్చారంటే, నా కూతురికి ఇప్పుడు నేను పెళ్లి చేసి పుట్టినింటి నుంచి మెట్టినింటికి పంపించాను కాబట్టి ఆమెకు నాకు ఎటువంటి సంబంధం లేదు అని చెప్పేసిందండి. ఒక్కటే మాటతో ఇవన్నిటికి ఫుల్ స్టాప్ పెట్టిండు. కనీసం తన కూతురు చెప్పినా కానీ వెళ్ళా. లాస్ట్కి చివరికి ఏమైందండి, పవన్ కళ్యాణ్ గారు వేసుకున్న అంచనే కరెక్ట్ అయింది. తర్వాత ఏం జరిగిందనేది మీ అందరికీ తెలుసు. కానీ ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే, పవన్ కళ్యాణ్ గారు రోజు రోజుకి అతను ఒక రాజకీయ మేధావిలాగా ఒక రాష్ట్రానికే కాదండి, ఒక మాట చెప్పాలంటే తెలుగు రాష్ట్రాలకు కాదు, ఆంధ్ర తెలంగాణకే కాదండి, దేశవ్యాప్తంగా కూడా ఆయన పేరు అనేది మారుమోగిపోతుంది. మరి అసలు పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా ఎదుగుతుండండి? కానీ ఇందరి అంచనాలను కూడా మించి పవన్ కళ్యాణ్ గారు ఈ విధంగా ఇప్పుడు రాజకీయ మేధావిగా మారిందంటే అది మామూలు విషయం కాదు. కానీ ఈ మధ్యలో మరి ముద్రగడ్డ పద్మనాభం గారు లేఖలు స్పందిస్తున్నారండి. లేఖలంటే పవన్ కళ్యాణ్ గారి మీద కాదు, టీడీపీ పార్టీ మీద. మేనిఫెస్టోలో పెట్టిన సూపర్ 6 పథకాలు మీరు అమలుపరచట్లేదు అని. ఇంకా ఆయన లేఖలైతే ఆగలే. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి మీద కాకుండా టీడీపీ పార్టీ మీద ఆయన లేఖలైతే స్పందిస్తున్నారు. సరే, ఈ లేఖలు అనేది ఇంతటితోనే ఆఫ్ చేస్తాడు, టీడీపీ పార్టీయే కాకుండా జనసేన మీద కూడా ఏమన్నా లేఖలు స్పందిస్తాడు అనేది ఎదురు చూడాలి. చాలామంది మా వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారండి. ఈ వీడియోకి ఒక లైక్ చేయండి, మీ అమూల్యమైన కామెంట్ తెలపండి. ఎందుకంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మమ్మల్ని ఎంకరేజ్ చేసినట్లు లెక్క. కాబట్టి మా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో వీడియో కోసం ఎదురు చూడండి. థ్యాంక్ యూ.